వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ పై అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సినీ నటి శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళిపై ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చెన్నకేశవ నాయుడు, యువ నాయకులు గొర్రెపాటి సుబ్బారావు, కందుకూరి సాయి, గోపంశెట్టి దుర్గా, తోట రామారావు, ఆరిక చలమయ్య, చందు, ఠాగూర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొర్రెపాటి అర్జునరావు, ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ను. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, వారి అబ్బాయి లోకేష్ గారిని గత ప్రభుత్వ హయాంలో అధికార మదంతో కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళని చెప్పరాని బండబూతులతో తిట్టడం జరిగింది. వారి వ్యక్తిత్వ హననం కూడా చేయటం జరిగింది. చట్టపరంగా విడిపోయిన పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా నానా విధమైన యాగీలు చేయటం జరిగింది. వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, అదేవిధంగా యావత్తు కాపులో కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళంతా ప్రయత్నం చేశారు. మేము గతంలోనే వీళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వారిలో ముఖ్యంగా సినిమా యాక్టర్ శ్రీరెడ్డి, ఆమె చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యలను, వారి బిడ్డలను అనేక రకమైన బూతు మాటలతోటి వాళ్ళని ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కడో ఉండి తిట్టడం జరుగుతుంది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటర్ కూడా ఇష్టం వచ్చిన బండబూతులతోటి ఇంకా ఎవరెవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇతను మాట్లాడటం కూడా జరిగింది. అతనిపై కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి తన మంత్రి పదవి కోసం జగన్ గారి మెప్పు కొరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టుగా జోకరు, బ్రోకరు, ఇంకా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టడం జరిగి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి కూడా దాడికి వెళ్ళడం జరిగింది. అందువల్ల అతనిపై కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను అనే ఆయన ఏదో శ్రీరామచంద్రుడు అయినట్లుగా పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు భార్యల గురించి రకరకాలైన కామెంట్లు చేస్తూ రింగులోకి వస్తే నాకౌట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ని 2 దెబ్బలు కొట్టి చంపేస్తానని శపథాలు చేస్తున్నాడు. వీళ్ళందరూ అనరాని మాటలతోటి వీళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. దీనంతా చూసి యావత్తు 2 రాష్ట్రాల్లో ఉన్న కాపులోకం యొక్క మనోభావాలు దెబ్బతిన్నందువలన మేము ఈ రిపోర్టు ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున ఇవ్వటం జరిగింది.